లో బడ్జెట్ డైట్ ప్లాన్స్. యాక్చువల్‌గా డైట్‌లో అందరూ ప్రియారిటైజ్ చేసేది ఏది అంటే ప్రోటీన్. ఎక్కువ కాస్ట్‌గా మనకు దొరికేది, ఎక్కువ కాస్ట్‌లీగా దొరికేది ఏంటిదంటే ప్రోటీనే. మిగతా కార్బ్స్ గానీ, ఫైబర్ గానీ అవన్నీ గూడా మనకి ఇంట్లో దొరుకుతూనే ఉంటాయి. తక్కువ కాస్ట్‌లోనూ దొరుకుతా ఉంటాయి. బట్ ప్రోటీన్ కోసం మాత్రం అందరూ గూడా లో బడ్జెట్ అని జెప్పేసి, లో బడ్జెట్ ప్రోటీన్స్ అని జెప్పేసి పల్లీలు, పుట్నాలు, శనగలు ఇవన్నీ గూడా మిక్సీ పట్టుకొని తాగేసేయండి. మీకు ప్రోటీన్ వస్తది. సో, తక్కువ కాస్ట్‌లో అయిపోతా ఉంటది అని జెప్తా ఉంటారు. ఎప్పుడైనా సరే మనకు ప్రోటీన్ తక్కువ బడ్జెట్‌లో ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు, ప్రోటీన్ క్వాంటిటీని తగ్గించుకుంటే సరిపోతుంది గానీ, క్వాలిటీని తగ్గించొద్దు ఎప్పుడు గూడా. మీకు తక్కువ కాస్ట్‌లో గూడా ఎక్కువ ప్రోటీన్ రావాలంటే కష్టం. ఓకేనా? ఒక F1 కార్ రేస్‌ని నేను ఆల్టో కార్‌తో చేస్తా అంటే కుదరదు. చెడిపోయిన F1 కార్‌తో అయినా ఏదో ఒకటి నడిపియచ్చులే గానీ, ఆల్టో కార్‌తో చేస్తా అంటే కుదరదు. ఓకేనా? మీరు క్వాలిటీని తగ్గించుకోకండి ఎప్పుడైనా సరే. క్వాంటిటీని తగ్గించుకోండి. క్వాంటిటీ అంటే ఇప్పుడు నాకు నాకు తెలిసిన చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఉంది అంటే ఎగ్స్. ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. డైలీ బడ్జెట్ ఓ ₹50 పెట్టుకుంటే మీ హైట్, వెయిట్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. యు ఆర్ ఎ లెర్నర్. మీరు జిమ్ స్టార్ట్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పేసి కాస్ట్లీ వే ప్రోటీన్స్ కొనడం కష్టం అనుకున్నప్పుడు, మీరు హెల్తీగా ఉన్నప్పుడు ₹50 పెడితే డైలీ 10 ఎగ్స్ వస్తాయి. ఓకే. ఈ 10 ఎగ్స్‌లో ఒక 6 హోల్ ఎగ్స్ తినండి. ఒక 4 ఎగ్ వైట్స్ తినండి. దీన్ని డివైడ్ చేసుకోండి. మార్నింగ్ ఒక 4, ఆఫ్టర్‌నూన్ ఒక 3, నైట్ ఒక 3. దీన్ని మీరు ఎలానా చేసుకోండి. బాయిల్ చేసుకుంటారా, ఆమ్లెట్ వేసుకుంటారా, కర్రీలా చేసుకుంటారా, డజంట్ మ్యాటర్. బట్ డైలీ ఒక 10 ఎగ్స్ పెట్టుకోండి. ఈ 10 ఎగ్స్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీరు 6 6 36 అటొకటి, ఇటు 4 3 12. ఓకేనా? మనకు దాదాపుగా 48, 50 గ్రామ్స్ ప్రోటీన్ దాకా వస్తదనమాట. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ వే ప్రోటీన్స్ కోసం, సప్లిమెంట్స్ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఏది లేని దానికంటే ఏదో ఒకటి ఉన్నది బెటర్ కాబట్టి, అది కూడా మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి సూపర్ సూట్ అవుద్ది. థాంక్ యూ.